దేశంలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించిన సూత్రధారులు మొత్తం ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు. వాళ్ళు ఒక కాలేజ్ అంటే ఒక హాస్పిటల్లో వాళ్ళు డాక్టర్లుగా పనిచేస్తున్నారు. ఇవాళ దేశం విచ్ఛిన్నం చేయడానికి డిసెంబర్ 6వ తారీఖు నాడు ప్లాన్ చేసుకొని బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా మొత్తం దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే ఇస్లాం మతానికి చెందిన వాళ్ళే దేశం మీద అంత పగతో రగిలిపోతున్నారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, టెర్రరిస్టులు అంటే చాలా మంది బయటకు వచ్చి వాళ్ళు బీదోళ్ళు, వాళ్ళు గరీబోళ్ళు, తిండి లేదు కాబట్టి వాళ్ళు వచ్చి ఇట్లా టెర్రరిస్టులలో జాయిన్ అవుతున్నారు అంటున్నారు. కానీ ఈరోజు చూడొచ్చు, మొన్న వటువాడిన వాళ్ళు అంతా చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, అంటే ప్రాణాలు పోసే డాక్టర్లే ప్రాణాలు తీసే విధంగా ఆలోచిస్తుండంటే తప్పెవరిది? వాళ్ళ ఐడియాలజీ తప్పు, వాళ్ళ మైండ్ సెట్ తప్పు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్న ఏదైతే విషయాలు ఉన్నాయో అవిటివి తప్పు. మనం చూడొచ్చు ఏ రకంగా వాళ్ళు ఆలోచిస్తున్న, ఏ రకంగా సూత్రధారులు ఉండవచ్చు. ఈరోజు అబ్దుల్ ముజమ్మిల్ ఉండొచ్చు, డాక్టర్ ఉమర్ ఉండొచ్చు, అబ్దుల్ ఉండొచ్చు, హైదరాబాద్కి సంబంధించిన అబ్దుల్ మోయినుద్దీన్ షాహిద్ ఉండొచ్చు. వాళ్ళంతా ఎవరు? డాక్టర్లు. ఈ హైదరాబాద్కి సంబంధించిన డాక్టర్ ఏం ఆలోచించిండు, ఏం చేసిండు? ఒక రైసిన్ అనే పదార్థాన్ని తయారు చేసి దాన్ని దేవాలయాలల్లో, ప్రజలు తినే ఆహారాలల్లో కలిపి చంపాలని ప్రయత్నం చేసిండు. సైనైడ్ కంటే 6000 ఎక్కువ ప్రభావితమైన అది చాలా అంత విషపూరితమైన విషయాన్ని, దానికి రూపు ఉండదు, కలర్ ఉండదు, టేస్ట్ ఉండదు, దేంట్లో కలిపినా కలిసిపోతుంది, ఎవరు తెలియని కూడా తెలియదు. అంటే అంత ప్రమాదంగా ఆలోచిస్తుండంటే వాళ్ళ యొక్క, ఇంతకుముందు అంటున్నాం కదా మనము, చదువుకున్నోడు చేస్తే ప్రమాదం అని, చదువుకున్నోడు ఇట్లా తయారైతే ఇంకా ప్రమాదంగా తయారవుతుంది. దానికి నిలువెత్తు ఉదాహరణ వీళ్ళు ఇట్లా అనేక సార్లు అనేక సందర్భాలల్లో ఈ రకమైన కుట్రలు చేసిండు. వీళ్ళ కుట్రలు కూడా దేనిపైన ఉన్నాయి? ఆర్ఎస్ఎస్ కార్యాలయ పైన, లేకపోతే హిందూ ఐడియాలజీల పైన, పనిచేసేటోళ్ళ పైన, దేవస్థానాల పైన వీళ్ళ ఐడియాలజీ ఉంది. ఇప్పుడు ఇంత బయటకు వచ్చి ఇంత వీళ్ళు వేస్తుంది కదా. మళ్ళీ వీళ్ళు ఇంతకుముందు క్రిస్టియన్ పాస్టర్లు ప్రవీణ్ చనిపోతే డాక్టర్ షఫీ అసొంటోడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడతాడు. మళ్ళీ ఇప్పుడు ఇసొంటి ఇట్లా జరుగుతున్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు మాట్లాడరు? అంటే వీళ్ళకి కనిపించవా? వీళ్ళకు ఇప్పుడు ఒక మతానికి సపోర్ట్ చేసుకుంటా వీళ్ళు మాట్లాడుకుంటా రెచ్చగొట్టుకుంటా వీళ్ళు వేస్తుంటే ఇదే వీళ్ళకు నిలువెత్తు నిదర్శనం. మనకు వీడు డాక్టరు ఎవడైతే ఉండో రైసిన్ తయారు చేసి గుళ్ళల్లోనే వీళ్ళు పెట్టాలని చూస్తుండ్రు. వీళ్ళు ఒక మతానికి సంబంధించి వీడు ఒక గ్రంథమో లేకపోతే ఏదో పుస్తకాలలో లేకపోతే ఎవరి వాళ్ళనో ప్రభావితమై ఈ రకంగా వీడు మాట్లాడుతుండు కదా. వీడు గతంలో కూడా కొన్ని హోటళ్ళు నడిపించిండని మాకు తెలిసింది. ఆ హోటల్లో తిన్నోళ్ళ పరిస్థితి ఏంది? వీడు విషపూరితంగా ఆ హోటల్లో తిన్నట్టు మనం చాలా వార్తలలో వింటాం. హోటళ్ళలో అది పెడతారు, మొగతనం పోయేటట్టు చేస్తారు, లేకపోతే మనుషులకు హిందువులుగా హోటల్లో వచ్చి తింటే ఏమవుతుంది అని చెప్పి ఆలోచిస్తాము. ఇప్పుడు అది ఎంతవరకు నిజం అనేది, వాస్తవం అనేది ఇటువంటి సంఘటనలు చూస్తే నిజం అని తెలుస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలి. ఏడ తినాలి, ఎందుకు తినాలి, ఎవరి దగ్గర తింటున్నాం, ఏం తింటున్నాం, దాని వెనకాల ఎవరు ఉన్నా అనేది కూడా ఆలోచించాలి. దాన్ని పూర్తిగా ఆలోచించి కూడా మనం తినే అవసరం ఎంతకైనా ఉంది. ఈరోజు డాక్టర్లు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆ డాక్టర్ ఎవరు, వాని యొక్క ఆలోచనలు ఎట్లున్నాయి, వాడు ఎవడు అని ఆలోచించుకొని కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అంత విషపూరితమైన మైండ్ సెట్ ఉన్నోడు, అంతమంది చెప్పాలనుకున్నాడు, నువ్వు నిజంగా ట్రీట్మెంట్ పోతే నేను చంపడు అని చెప్పి ఏ రకంగా మనం నమ్మొచ్చు? కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి అసొంటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయినా సరే తిండి ఇంకా పోయినా రుచి బాగుందనో లేకపోతే ఏది బాగుందా అని చెప్పి ఆలోచించదు. వాడు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, హార్డ్వేర్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, వాళ్ళ ఆలోచన, ఐడియాలజీ, మైండ్ సెట్ ఒకటే. అది గ్రహించి ముందుకు పోయి జాగ్రత్త పడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒక మతం ఆధారంగా ఒక మతాన్ని బేస్ చేసుకొని ఇదంతా జరుగుతుందని మీ మాటల్లో క్లియర్ కట్గా అర్థమవుతుంది. వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందని అంటే మమ్మల్ని నైతికంగా అనగదొక్కుతున్నారు, మమ్మల్ని దేశంలో లేకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి, మమ్మల్ని అంటే మాకు ఏం ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకు ఎటువంటి సాయం కూడా అందట్లేదు. సో అలాంటప్పుడు మేము ఇంకేం చేయాలా, మేము ఎట్లా ముందరికి రావాలా, మాకు మా ముందున్న మార్గం ఏంది? ఈరోజు దేశంలో చూడొచ్చు, ప్రభుత్వంలో ఏ స్కీమ్ పెట్టినా కూడా ఉట్టి కేవలం హిందువులకే, ముస్లింలకు కాదు అని అనలే కదా. ఈరోజు డబుల్ బెడ్రూమ్లు వచ్చినా, సెంట్రల్ గవర్నమెంట్ ఏది ప్రొవైడ్ చేసినా కూడా హిందువులకే కాకుండా ముస్లింలకు కూడా ఇస్తుంది కదా. హిందువులకు సపరేట్, ముస్లిం సపరేట్ అని ఏ రోజు చెప్పలే. ఈరోజు దేశం మొత్తంలో 10,000 ఖాతాలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తెరిపించింది. కేవలం హిందువులకే, ముస్లింలకు కాదని చెప్పి అన్నదా? ఈరోజు సబ్సిడీలు ఇస్తుంది, కేవలం హిందువులకే, ముస్లిం కాదని చెప్తుందా?
ఇది కేవలం వాళ్ళ భ్రమ, వాళ్ళ ఆలోచన విధానంలోనే చెప్తున్నా కదా, ఆలోచన విధానంలోనే ఉంది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో చూడొచ్చు వాళ్ళే ఎక్కువ ఉంటారు, రేషన్ షాప్లలో చూడొచ్చు వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే రేషన్ షాప్ లో బియ్యం ఇచ్చేది కూడా సెంట్రల్ గవర్నమెంటే కదా. గవర్నమెంట్ అందరికి మీకు ముస్లింస్ కి ఇవ్వమని చెప్పి అనలే కదా, అందరితో సమానంగా చూస్తుంది భారతదేశ ప్రభుత్వం. వీళ్ళ ఆలోచనలో ఉంది. వీళ్ళకి ఎంతసేపు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి పరాయ దేశాల పైన ప్రేమ ఎక్కువ ఉంటది వీళ్ళకు. ఈరోజు పాకిస్తాన్ పైన ఉగ్రదారులు జరిగితే పాకిస్తాన్ పైన ప్రేమ ఎక్కువై వాళ్ళకి సపోర్ట్ గా ఇస్తుంటారు. కానీ ఈరోజు ఇంత పరిస్థితి నెలకొని ఇంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో పట్టుబడితే ఒక్కటి దానిపైన స్టేట్మెంట్ ఎందుకు ఇయ్యడు? అప్పుడు తెరిచిన నోళ్ళు ఇప్పుడు ఎందుకు మూసుకపోయినాయి? కాబట్టి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దృష్టి తప్పుదోవల పట్టింది. వాళ్ళ ఈరోజు చూడొచ్చు ఓల్డ్ సిటీలో ఎంత మంది మనకు దొరికిండ్రు. ఓల్డ్ సిటీలో ఇంతమంది దొరకడానికి కారణం ఎవరు? వాళ్ళకి ఎవరు ఉండడానికి ఆశ్రయాలు ఎవరు ఇస్తుండ్రు? మన ఇక్కడ ఎవరు పెట్టుకుంటున్నారు మనం గమనించాలి. మన బాధ్యత కూడా అదే. ఈరోజు ఎన్ఐఏ లాంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ సెంట్రల్ గవర్నమెంట్ అద్భుతంగా ప్రదర్శించింది కాబట్టి ఈరోజు మనం ఇంత సేఫ్గా ఉన్నాం. లేకపోతే ఎంత పెద్ద దాడులు జరుగుతుండే. 2900 అమోనియం నైట్రేట్ అంటే ఎంత పెద్ద విషయం అది. అంటే దాదాపు ఒక దానికంటే ఇప్పుడు అమెరికా ఓక్లోవా దాడిలో దీంట్లో సగం కూడా వాడలే, కానీ అమెరికానే అంత పెద్ద కాల్పులు జరిపింది, అంత పెద్ద ఉత్పత్తిని అయింది. RDX 360 కిలోలు దొరికింది. ఈరోజు పుల్వామా దాడిలో చూడొచ్చు ఒక 80 కిలోల RDX వాడితేనే ఏ రకమైన ఘటనలు అయింది. అంటే 360 కిలో అంటే దేశం మొత్తం ఏ రకంగా తీసుకుపోయి ఎంత దాడులు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం మనం చూడొచ్చు. కాబట్టి ప్రధానంగా వాళ్ళ ఆరోపణ ఏంటనంటే కేవలం ఎలక్షన్ల ముందే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. గతంలో లోక్సభ ఎన్నికల ముందు పుల్వామా అటాకు, ఇవాళ బీహార్ ఎన్నికల ముందు రోజు నాడు ఈ ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు. ఏంది అంటే వాళ్ళకు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంట కదా. ఇది కేవలం ప్రతిసారి చిత్రీకరించే విషయాలు. వాళ్ళు మాట్లాడే ఇంతనన్నా ఆలోచన సెన్స్ ఉండాలి, బుద్ధి ఉండాలి వాళ్ళు మాట్లాడడానికి. ఈరోజు దేశం మొత్తంలో ఎన్నో కుట్రలు జరుగుతుంటే ఎన్ఐఏ మొత్తం ఇట్లా కష్టకాలంలో ఉండి కూడా ఇంత ఆలోచించకుండా వాళ్ళు జనాలు ఇట్లా మాట్లాడుతున్నట్టు వాళ్ళకి ఇంతనన్నా ఆలోచన ఉండాలి. వాళ్ళంతమంది కష్టపడి ఇంత పెద్ద విషయాన్ని, అంటే ఇంత పెద్ద సంఘటన జరగకుండా ప్రయత్నం చేసి కాపాడింది. ఈరోజు గుజరాత్, ఎన్ఐఏ, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి గవర్నమెంట్లు ఇక్కడ హైదరాబాద్ ఇట్లా జరుగుతుందని పట్టుకుంటుంటే ఇక్కడ స్టేట్ ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ పట్టుకోగలుగుతుండ్రా? అంటే సెంట్రల్ గవర్నమెంటే చొరవ తీసుకొని ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆపగలుగుతుంటే స్టేట్ ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తుందని మాకు డౌట్ వస్తుంది. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వీళ్ళకి ఆశ్రయాలు ఎక్కడివి? వీళ్ళు ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పని చేస్తుంది? ఉత్తప్పుడు వేరే పొలిటికల్ పార్టీలు ధర్నాలు చేస్తే ముందస్తుగా పోయి అరెస్ట్ చేయడం లేదు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. మళ్ళీ ఇట్లా సంఘటనలు ఇంతమంది దొరికింది ఇక్కడనే కదా, హైదరాబాద్ లో దొరికింది కదా. ఇంత పెద్ద వాడు ల్యాబే నడిపిస్తుండు, నువ్వు వాళ్ళపైన దృష్టి ఎందుకు పెడతలేవు? వాళ్ళని ఎందుకు పట్టుకోగలుగుతావు? అంటే గతంలో పుల్వామా దాడి జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ ఏమైంది? ఇవాళ ఎర్రకోటలో బాంబు దాడి జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ ఏమైంది? ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే జరిగింది. ఇలా దానికి నైతికంగా అమిత్ షా రాజీనామా చేయాలని కేసీ వేణుగోపాల్ చెప్పినాడు కదా. వాళ్ళకి ఇంతనన్నా ఆలోచన ఉండాలి ఈరోజు దేశ భద్రత గురించి. మనం గతంలో చూడొచ్చు, మళ్ళీ ఇదే కేసీ వేణుగోపాల్ చెప్తుండు కదా, మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ముందు వచ్చినప్పుడు ఎన్ని బాంబ్ బ్లాస్ట్ అయినాయి? మన హైదరాబాద్ లోనే గోకుల్ చాట్లో అయింది, దిల్ష్ నగర్ లో అయింది, లుమ్ని పార్క్ లో అయింది. మళ్ళీ అప్పుడు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పెరిగింది? ఈరోజు శాంతియుతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు దాటినప్పటికీ ఒక్క ఘటన కూడా జరగాలి అని చెప్పి ఇంత స్థిరంగా ఇంత ప్రజల రక్షణ కోసమే పనిచేస్తుంది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అని చెప్పి ఈరోజు వాళ్ళపైన బురద జల్లే ప్రభుత్వం మిగతా పార్టీలు కానీ ఇటువంటి వ్యక్తులు కానీ చేస్తుండ్రు. అది ప్రజలు గమనించాలి. ఇట్లా ఎవడన్నా మాట్లాడినా కూడా తిప్పి కొట్టే బాధ్యత ప్రజల పైన ఉంది. ఇటువంటి కష్టమైన సమయాలల్లో ఆర్మీకి కానీ ప్రభుత్వానికి కానీ మనం మద్దతుగా నించోవాలి. ఎవరైనా ఇటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు దానికి సమాధానంగా మనం సోషల్ మీడియా ద్వారాగానో మన వాయిస్ ద్వారాగానో వాళ్ళకి సమాధానం చెప్పి మనం అందరము భారత సైన్యానికి, నరేంద్ర మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉన్నామని చెప్పి మన మద్దతుని ఇవ్వాల్సిందిగా ఇస్తారని చెప్పి కోరుకుంటూ చెప్తున్నాం. గతంలో కూడా పుల్వామా అటాక్ తర్వాత కూడా కొంతమంది హిందువుల పేర్లు బయటకు వచ్చినాయి. పాకిస్తాన్ పర్యటించిన ఒక మహిళ అని చెప్పేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పినా కూడా ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అసలు అంటే కేవలం ముస్లింలనే టార్గెట్ చేసినారు, కేవలం ముస్లింలనే టార్గెట్ చేసినారు. ఇవాళ ముస్లింలను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు చూడొచ్చు, ఈరోజు దొరికిన వాళ్ళంతా వేరే మతస్థులు కాదు కదా. గన్నులు ఎవరి దగ్గర దొరికినాయి, ఆయుధాలు ఎవరు దొరికినాయి, డాక్టర్ల పేరు పైన ఇంత పెద్దగా షర్యంత్రం రచించిన వాళ్ళు ఎవరు? వాళ్ళంతా మనం గమనించాలి. హిందువులకు
ముస్లింలకు వ్యతిరేకత భారతదేశం లేదు, ఎప్పుడు కాదు. ఈరోజు అట్లా అనుకుంటే 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్లో ముస్లింలే ఎక్కువ జనాభా ఉంది కదా, వాళ్ళకి మద్దతుగా భారతదేశం కానీ, భారత ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ గారు నించకపోతుండే. వాళ్ళు ఈరోజు గతంలో ఉన్న కాశ్మీర్ పరిస్థితులు చూడండి, ఈరోజు ఉన్న కాశ్మీర్ పరిస్థితులను చూడండి. ఈరోజు ముస్లింలకే వ్యతిరేకత అయితే మహిళల పట్ల అంత చిత్తశుద్ధి మాకుంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మహిళలు కూడా సమానంగా భారతదేశంలో జీవించాలి కాబట్టి త్రిపుల్ తలాక్ ని రద్దు చేసింది. అంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడైనా సరే ముస్లింలకు కూడా సమాన హక్కు ఉండాలి భారతదేశంలో వాళ్ళు కూడా అని చెప్పి ఆలోచించింది కాబట్టి ఈ రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని దగ్గర చేసుకుంటూ పోతుంది. కానీ వీళ్ళకు పరాయి దేశం పైన ప్రేమ ఎక్కువైనప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. పరాయి దేశం పైన మమకారం ఉన్నప్పుడే భారతదేశంకి మాది కాదు అని చెప్పి ఆలోచన వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హిందువు గాని, భారతవాసి గాని భారతదేశాన్ని మా మాతగా అని చెప్పి కొలుస్తాము, మా మాత అని అనుకుంటాం. వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి భారతదేశంలో ప్రేమ ఉన్నట్టే వాళ్ళు భారతదేశానికి సహకరిస్తారు. ఏం చెప్తారు చివరగా? అంటే ఇట్లాంటి దేశ ద్రోహులు, ఇట్లాంటి దేశాలను విచ్ఛిన్నం కావడానికి పాల్పడే వాళ్ళ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు భారతదేశానికి కానీ ఏ రకంగా మద్దతు ఇవ్వాలనో ప్రజలంతా మేము సహకరిస్తున్నాం. కానీ ఎవడైతే టీవీల ముందు ఇటువంటి సంఘటనలు జరగంగానే టెర్రరిస్టులకు మతం లేదు, టెర్రరిస్టులు ఒక మతానికి వ్యతిరేకం అని చెప్పి మాట్లాడుతుంది కదా. ఎప్పుడు ఏ సంఘటన చూసినా కూడా టెర్రరిస్టులు ఒక ఎజెండాతోనే పనిచేస్తారు, ఒక మతానికే పనిచేస్తారు. టెర్రరిస్టులు ఎప్పుడన్నా టీవీ ముందుకు వచ్చి లేకపోతే బాంబ్ జాకెట్లు వచ్చి మేము బిర్యానీ కోసం దాడి చేసినాం, మేము బిర్యానీ కోసం చచ్చిపోతాం, లేకపోతే నా పెళ్ళాం కొట్టిందనో లేకపోతే ఇంకేదో విషయం పైన కాదు కదా. వాళ్ళ ఎజెండా క్లియర్గా ఉంది. వాళ్ళు దాడి చేసినప్పుడు, చనిపోయినప్పుడు లష్కర్ ఏ తోయబా లాంటివి, జైషే మొహమ్మద్ లాంటివి, ఐఎస్ఐస్ లాంటివి దేనికి పనిచేస్తున్నాయి వాళ్ళ సందేశాలను బట్టి మాకు తెలుస్తుంది. కాబట్టి ఖబర్దార్, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత విచ్ఛిన్న శక్తులైనా సరే మా భారతదేశాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేసినా, భారతదేశంలో ఇటువంటి దాడులు జరగాలని తెలిసినా, ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు సైనికులకు అండగా ఉండి వాళ్ళతో పాటు సమయానికి వచ్చినప్పుడు మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో, ఏ రకంగా మీ పైన ప్రతిదాడి ఇవ్వాలో కూడా మేము కూడా చూపిస్తాం. మేము ఒకటైతే ఏమైతే బలం ఉంటుంది చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటాం. నమస్తే.